దోస్తులు మనం ఈరోజు చికెన్ వండుకుంటున్నాం. ముందుగా అయితే కడాయి పెట్టుకొని అలా ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని అలా కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని గిర్ర కలుపుదాం. దాంట్లో చికెన్ వేద్దాం. చికెన్ వేసిన తర్వాత దాన్ని కిందికి మీదికి లసా పిజ్జా చేసి అప్పుడు దాన్ని టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు ఎర్రటి టమాటాలు ఒక టమాటా మొత్తం అందులో వేద్దాం. మళ్ళా కలుపుదాం కిందికి పైకి. కలిపిన తర్వాత ఒక్కసారి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక్క 2 ముద్దలు అందులో వేసుకుందాం. అందులో వేసుకొని పచ్చివాసన పోయేదాకా దాంట్లోనే తిప్పుదాం. తిప్పిన తర్వాత దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారపొడి ఉంటుంది కదా, ఎర్రటి కారపొడి ఒక స్పూన్నర వేద్దాం. నాకైతే కారం తింటా కాబట్టి స్పూన్ చాలు. స్పూన్ వేసిన తర్వాత మళ్ళీ కలుపుదాం. కలిపిన తర్వాత అల్లా ఒక్క నిమ్మబద్ద కలుపుదాం. నిమ్మబద్ద బిస్కిన తర్వాత కొంచెం ధనియాల పొడి, దాని తర్వాత కొంచెం దంచి కొట్టుకున్న గరం మసాలా ఏదైతుందో గరం మసాలా అది వేసుకుందాం ఒక్క స్పూను. ఆ గరం మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కిందికి పైకి కలుపుదాం. కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్లు తగ్గుతాయి. అందులో గ్రేవీ అంతా దగ్గరికి థిక్నెస్ వస్తుంది. థిక్నెస్ వచ్చిన తర్వాత దాన్ని ఒక 5 నిమిషాలు ఆగి మనం మళ్ళీ మూత తీసి మళ్ళీ చూద్దాం. దగ్గరికి అయింది. ఇంత కొత్తిమీరకు చల్లుదాం.